దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు, అది మనందరికి తెలుసు. ఎంత ప్రేమించాడు అంటే తన ప్రాణము పెట్టినంత, కలువరి శిలువలో తన రక్తం అంతా చెందించి తన ప్రాణమంతటిని కూడా అర్పించి నిన్ను నన్ను ప్రేమించి తన అరచేతులు చాపి తలవాల్చి ఇదిగో నేను నిన్ను ఇంతగా ప్రేమించాను అని శిలువ వైపు చూసినప్పుడు శిలువ ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. న్యాయము సత్యము ఏంటంటే దేవుడు మనల్ని ఎలాగైతే ప్రేమించాడో తన ప్రాణాన్ని పెట్టి తన రక్తంలో చెందించి దుర్మార్గులమైన మనలను పాపులైన మనలను దేవుడు ఎలా అయితే ప్రేమించాడో ఆయన ప్రేమను పొందిన మనం కూడా తిరిగి ఆయన ప్రేమించేవారు ఉంటాం. హల్లెలూయా. ఇది న్యాయం. ఎందుకంటే ఆయన కృప చేత ఆయన ప్రేమ చేత మనం బ్రతుకుతున్నాం. ఆయన ఇచ్చిన బలాన్ని బట్టి మనం బలాద్యులుగా ఉన్నాం. ఆయన ఇచ్చిన జీవాన్ని బట్టి లోకంలో మనం జీవిస్తున్నాం. మనదంటూ ఏమీ లేదు. ఈ లోకంలో నాది అనుకుంటానికి నీది అనుకుంటానికి ఏమీ లేదు. మనం అనుభవించే ప్రతి ఈవే కూడా దేవుని ద్వారా పొందిందే. ఉన్న బలము కావచ్చు, శక్తి కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, నడినెత్తి నుంచి అరిపాదముల వరకు ఇలాగ ఉన్నామంటే అది దేవుని యొక్క కృపై ఉన్నది. హల్లెలూయా. అందుకని దేవుని వాక్యంలో నుంచి కొలసి సంఘానికి అపోస్తులైన పౌలు కొలసి పత్రిక 3:16 అందరూ కూడా చదవండి. సంగీతముతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకని ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపు అనేది ఇది విషయం. హల్లెలూయా. తెలియజేయమని దేవుడు మనల్ని ప్రేమించాడు అనడానికి ఆదర్శనం లేదా నిదర్శనం రుజువు ఏంటంటే సిలువ. సిలువలో దేవుడు మన నిమిత్తం శాపగ్రస్తుడిగా వ్రాలాడాడు. సిలువలో వ్రాలాడిన ప్రతి ఒక్కడు శాపగ్రస్తుడు అని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మనల్ని ప్రేమించాడు, నో డౌట్ అన్నాను. హల్లెలూయా. ఆయన ఖచ్చితంగా మనల్ని ప్రేమించాడు, అనుమానమేమీ లేదు, ప్రశ్న ఏమీ లేదు. హల్లెలూయా. మనము తిరిగి దేవుణ్ణి ప్రేమించాలి. ఎలా ప్రేమించగలుగుతాం? పాట పాడినంత మాత్రాన, కానుకిచ్చినంత మాత్రాన, బాప్టిజం పొందినంత మాత్రాన దేవుని ప్రేమించడం కాదు. లేకపోతే ఈ 40 రోజులు చాలా మంది లెంట్ డేస్ ఆచరిస్తున్నారు. ఈ 40 రోజులు ఉపవాసం ఉండి మాలలేసి చెప్పులు వేసుకోకుండా, పెళ్లిళ్ళు చేసుకోకుండా, నీచు తినకుండా అలా ఉండటం దేవుని ప్రేమించడం కాదు. హల్లెలూయా. నిజముగా దేవుని ప్రేమించడం అంటే ఏంటంటే ఎవరిలోనైతే దేవుని వాక్యము సంపూర్ణంగా నివసిస్తుందో వారు దేవుని ప్రేమించిన వారు. ఎవరైతే ఆయన ఆజ్ఞలు గైకుంటారో వారు దేవుని ప్రేమించిన వారు. ఎవరైతే దేవుని మాటకు లోబడి వణుకుతారో, భయపడతారో, దేవుని ముందు తను తగ్గించుకుని రిక్తుడిగా నిరాశుడిగా నిలబడతాడో ఆ వ్యక్తిని దేవుడు దృష్టి ఉంచుతాడు అనమాట. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రేమించడం అంటే ఇప్పుడు వరకు మనం చేసింది కాదు. దేవుని ప్రేమించడం అంటే ఏంటంటే ఎవరైతే వాక్యం ఆధారంగా, లేఖనముల ఆధారంగా బ్రతుకుతాడో, వాక్యం ఏది చేయొద్దందో అది చేయటం మానేసి, ఎక్కడికి వెళ్ళొద్దంటే అది వెళ్ళటం మానేసి, దేన్ని విడిచిపెట్టమంటే ఆ పాపాన్ని విడిచిపెట్టి దేవుని వాక్యం ముందు ఎవడైతే భయపడతాడో, వణుకుతాడో ఆ వ్యక్తిని దేవుడు దృష్టి ఉంచాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటంటే ఇది విషయం. దేవుని వాక్యము మీలో సమృద్ధిగా నివసింపలేడి. ఏ వ్యక్తులు అయితే, ఏ కుటుంబంలో అయితే దేవుని వాక్యం ఉంటుందో ఆ వ్యక్తి మాత్రమే, ఆ కుటుంబం మాత్రమే దేవుణ్ణి సేవించేవారుగా, దేవుణ్ణి ప్రేమించేవారుగా మారుతారు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే మనల్ని మనం ఈ రోజు స్వపరీక్ష చేసుకుందాం. స్వచ్ఛందంగా మనస్సాక్షి మన మీద నేరారోపణ చేస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో మన మీద చేసే నేరారోపణ మన మనస్సాక్షిని మనం గద్దించి అణిచివేస్తాం. కొద్ది కాలానికి అది చేసి 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 అది కూడా అలసిపోయి బండ మారిపోతుంది, మనం భ్రష్టులుగా అయిపోతాం. అలాంటి భ్రష్టత్వమైన జీవితం మనలో ఉండకూడదు అని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి తిరిగి మన ప్రేమను కూడా ఆయనే పొందాలి. ఇది న్యాయం. ఎందుకంటే ఆయన సమస్తమును మనకు ధారాళముగా దారపోసాడు. ఆయన సమస్తాన్ని మన కోసం అప్పగించాడు, అర్పించుకున్నాడు, కురూపిగా మారిపోయాడు. హల్లెలూయా. కాబట్టి తిరిగి మనం దేవుని ప్రేమించాలి. దీనికి ఆన్సర్ ఈ కొలసి 3:16 ఉంది. దేవుని వాక్యమును మీలో సమృద్ధిగా నివసింపనేడు. కొద్దిగా కాదు, కొంచెంగా కాదు, ఆ మూల కాదు, ఈ మూల కాదు. కష్టం వచ్చినప్పుడు దేవుని వాక్యం కాదు, బాధ వచ్చినప్పుడు దేవుని వాక్యం కాదు, అవసరత వచ్చినప్పుడు దేవుడు కాదు, రోగం వచ్చినప్పుడు దేవుడు కాదు, సమృద్ధిగా దేవుని వాక్యం మీలో నివసింపనీయుడి. హల్లెలూయా. దేవుని వాక్యం మనలో సమృద్ధిగా నివసించాలి. చాలా మంది దేవుని వాక్యాన్ని చదవరు, దేవుని వాక్యం వినరు, విన్న దాని ప్రకారం దృష్టి ఉంచరు, దాని ప్రకారం చాలా మంది జీవించరు. దేవుడు చాలా దుఃఖపడతాడు కదా. దేవుని వాక్యం మనం ఖచ్చితంగా వినాలి, విన్న దాని ప్రకారం జీవించాలి.
బెరయా సంఘం అపోస్తుడైన పౌలు దేవుని వాక్యాన్ని చెప్తున్నప్పుడు వాళ్ళు దేవుని వాక్యాన్ని విన్నారు. వినిన వారుగానే ఉండక పౌలు గారు చెప్పిన వాక్యము నిజమైనదో అబద్ధమైనదో, అది సత్యమైన బోధ దుర్బోధో కాదు పరిశీలన చేశారట. పరిశీలన చేసి వారు ఆ వాక్యాన్ని నమ్మారు. అందుకనే ప్రకటించబడుతున్న ప్రతి సువార్త, ప్రకటించబడుతున్న ప్రతి వాక్యం, యూట్యూబ్ లో వాక్యాలు కావచ్చు, బయట వాక్యాలు కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ప్రతి వాక్యమును, ప్రతి బోధను, ప్రతి ఆత్మను మనం పరిశీలన చేసే వరకు ఉండాలి. పరిశీలన చేసి బెరయా సంఘస్థులు అపోస్తుడైన పౌలు బోధనే వాళ్ళు పరిశీలన చేశారంటే వాళ్ళు ఎంత నాలెడ్జ్ లో ఉన్నారు, దేవుని వాక్యం అందు ఎంత ఆసక్తిగా ఉన్నారో మనకు కనబడుతుంది. బెరయా సంఘం అపోస్తుడైన పౌలు గారి మాటలను, ఆయన వాక్యాన్ని, ఆయన బోధన పరిశీలన చేసి వాక్యముతో ఉందో లేదో సరిచూసుకుని, వాక్యం ఆధారంగా ఉందో లేదో సరిచూసుకుని, అప్పుడు బెరయా సంఘం అపోస్తుడైన పౌలు మాటల మీద వారు బ్రతుకుల్ని కట్టుకున్నట్లుగా బెరయా సంఘం మనకు సాక్ష్యంగా ఉంది. హల్లెలూయా. కాబట్టి మనం దేవుని వాక్యము వినేవారుగా ఉండాలి, దాని ప్రకారం జీవించేవారు ఉండాలి. చాలా మంది దేవుని వాక్యాన్ని పొట్ట మీద పెట్టుకుంటారు, తల మీద పెట్టుకుంటారు, ఇంట్లో పెట్టుకుంటారు. ఇంట్లో ఉన్నా లేకపోయినా పర్ల, పొట్ట మీద తల మీద ఉన్నా లేకపోయినా పర్ల, కానీ దేవుని వాక్యం ఎప్పుడు కూడా మన హృదయంలో నిలిచి ఉండాలి. చదువు తల్లి చెప్పండి. ఎందుకంటే ఈ అపాయకరమైన దినాల్లో, ఈ దుర్దినాల్లో 1 తిమోతి పత్రికలో అపోస్తుడైన పౌలు 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో చెప్తారు. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం, అందరూ కూర్చోండి. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో అపాయకరమైన దినాలు వచ్చినాయి. తిమోతి ఎలా అనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగ రహితులు, అతిద్వేషులు, అపవాదుకులు, అజితేంద్రియములు, క్రూరులు, స్వజ్జనజేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. నెక్స్ట్ పైకి అది అండర్లైన్ చేయండి. పైకి భక్తి గలవారే వారి వలె ఉంటూ దాని శక్తిని ఆశ్రయించిన వారు వారి ఇందరు. ఎలాంటి వారికి నువ్వు ఎలా ఉండాలి? విముఖుడుగా ఉండు, దూరంగా ఉండు. హల్లెలూయా. చాలా మందిలో భక్తి ఉంటది కానీ శక్తి ఉండదు. ఈ మాట చెప్పించడానికి అవన్నీ చదివించి. హల్లెలూయా. భక్తి కలిగిన వారు వల్లే కనబడతారు చాలా మంది, కానీ వారిలో ఏముండదు? అభిషేకం ఉండదు, శక్తి ఉండదు, ప్రభావం ఉండదు. హల్లెలూయా. వాక్యం ఎవరైనా చెప్తారు, ప్రార్థన ఎవరైనా చేస్తారు, కానీ ఆ వాక్యంలో దేవుని ప్రభావం వెల్లడవాలి. ప్రార్థన చేసేటప్పుడు దేవుని వాక్యం వెల్లడవాలి. హల్లెలూయా. పైకి భక్తి గల వారే కనబడుతూ లోపట శక్తిని ఆశ్రయించిన వారు. దేవుని శక్తి ఉండదు దాంట్లో, దేవుని అభిషేకం ఉండదు ప్రార్థనలో కానీ మన భక్తులు కానీ. ఇలాంటి వారికి నువ్వు విముఖుడుగా ఉండు. అపాయకరమైన దినాలు. నెక్స్ట్ 3వ వచనం కంటిన్యూ చేయి. నెక్స్ట్ కింద మీరు చదివిన దాని నుంచి కింద, అది పైకి భక్తి గల వారు ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారే ఉన్నారు, వారికి విముఖుడుగా ఉండే. తర్వాత చదువు. పాపభరితులు నానా విధములైన దురాశ వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్న సత్య విషయమై అనుభవ జ్ఞానం ఎప్పుడునో పొందలేని అవివేక స్త్రీల యొక్క ఎండలో చచ్చి అది విషయం. హల్లెలూయా. ఎంత వాక్యం చెప్పినా, ఎన్ని గద్దింపులు వచ్చినా అది నాకు కాదంటారు. కొంతమంది ఎలా మాట్లాడతారంటే హల్లెలూయా, బ్రదర్ అంత గట్టిగా గద్దించకూడదండి, బాధపడతారండి, హట్ అవుతారండి, వాళ్ళకి తెలియదండి, నిన్న కాక మొన్నొస్తారండి అని చెప్పి అంటారు. మీరు అంత గట్టిగా చెప్తే, అంత గట్టిగా గద్దిస్తే, అంత గట్టిగా బుద్ధి చెప్తే నిలబడలేరండి. వాక్యం ముందు నిలబడాలి కదండి. అంత గట్టిగా గద్దించకూడదండి, పైన వెళ్ళిపోవాలండి అంటారు కొంతమంది. హల్లెలూయా. అలా గద్దించిపోతే, అలా పైన వెళ్ళిపోతే దేవుడు బాధపడతాడు ఇక్కడ. హల్లెలూయా. మనుషుల్ని సంతోష పెట్టడానికి ఇక్కడ ఎవరు ఉండకూడదు, దేవుణ్ణి సంతోష పెట్టడానికి ఉండాలి. సొంత మాటలు చెప్పడానికి ఇక్కడ ఉండకూడదు. దేవుడు ఏది చెప్పమన్నాడో అదే చెప్పాలి. అప్పుడే మనందరికీ ఆశీర్వాదం, అప్పుడే మనకి బుద్ధి కలుగుద్ది. హల్లెలూయా. ఇప్పుడు దేవుని వాక్యం మనలో ఏం చేయబడాలంట? సమృద్ధిగా నాటబడాలి. ఎందుకు సమృద్ధిగా నాటబడాలి అంటే ఇక్కడ చెప్తున్నాడు, అపాయకరమైన దినాలు ఇవి, దుర్దినాలు ఇవి. పేతురు చెప్తాడు కదా, ఈ విరోధి అయిన సాతాను గర్జించే సింహములు ఎవరిని మింగుదమా? ఎవరిని మింగుతాడు? ఎవరిలో అయితే వాక్యం నిలిచి ఉండదో, ఎవరికైతే వాక్యం మీద పట్టు ఉండదో, ఏది దుర్బోధో ఏది నిజమైన బోధ ఎవరికైతే తెలియదో వారు ఈజీగా మోసపోతారు. హల్లెలూయా.
చూడండి, ఈ రోజున అంజూరపు పళ్ళు 5,000కి అమ్ముతున్నారు. యాపిల్ పండు తింటే గర్భం వస్తుందని చెప్పి యాపిల్ పళ్ళు అమ్ముతున్నారు, మట్టులు అమ్ముతున్నారు, సిలువలు అమ్ముతున్నారు, నూనెలు అమ్ముతున్నారు, కర్చీపులు అమ్ముతున్నారు. అభిషేకం ఎవరిలో ఉండాలి? మనలో ఉండాలి. కానీ ఇప్పుడు దేంట్లోకి పంపించారు? కర్చీపులకు పంపించారు, యాపిల్ పండులకు పంపించారు, అంజూరపు పళ్ళకు పంపించారు. ఇది వాక్యానికి విరుద్ధమైంది కదా. ఇలాంటి మనం ఎప్పుడు తెలుసుకుంటాం? వాక్యం చదివినప్పుడు తెలుసుకుంటాం. లెంటి దినాలు చాలా మంది ఆచరిస్తారు. వాళ్ళని విమర్శించను కానీ చెప్తున్నా. చెప్పడం విమర్శ కాదు, చెప్పడం విమర్శ కాదు. ఈ మొత్తం బైబుల్ మొత్తం పుస్తకంలో లెంట్ డేస్ ఆచరించమని ఒక్క రిఫరెన్స్ ఉండదు. హల్లెలూయా. జీవితకాలం అంతా సిలువ, నీ సిలువను వెతుకుని నిన్ను ఉపేక్షించుకుని యేసుని వెంబడించాలి, అంతే. ఈ లోకంలో నీ యాత్ర ముగించేంత పడే వరకు నీ జీవిత కాలం అంతా దేవుని వాక్యం ఆధారంగా బ్రతకాలి. ఒక్క 40 రోజులు నీచు తినకుండా, ఒక్క 40 రోజులు వివాహం చేసుకోకుండా, ఒక్క 40 రోజులు ఇది ఆచారం అయిపోట్లా. ఇది బైబుల్ ఎక్కడుంది? హల్లెలూయా. ఈ బోధలన్నీ ఎందుకు వచ్చాయి తెలుసా? ఈ బోధలన్నీ మనం ఎందుకు నమ్ముతున్నామో తెలుసా? హల్లెలూయా. వాక్యం మీద అవగాహన లేక, వాక్యం ఏం చెప్పిందో తెలియక, వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు, వ్యతిరేకమైన బోధ వస్తున్నప్పుడు మీలో ఒకడు లేచి నిలబడి ఇది మంచి బోధ కాదు, ఇది కల్పితమో, ఇది కల్పించబడిన బోధ అని ఒక్కడు లేచి మాట్లాడితే ఎవడైనా చెప్పేవాడు చెప్తాడా? నోరు మూసేసుకోడు. హల్లెలూయా. చెల్లితల్లి చెప్పండి. అందుకే మనందరం ఎలా ఉండాలంటే వాక్యంలో నిలిచి ఉండాలి. ఏది నిజమైందో ఏది నిజం కాదో మనం తెలుసుకోవాలి. తిమోతికి పౌలు అదే హెచ్చరిక ఇచ్చాడు. ఆఖరి మాట అది. చాలా విలువైన మాటలు తిమోతికి చెప్పాడు. అపోస్తలుడైన పౌలు 14 పత్రికలు రాశాడు. 14 పత్రికలో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ ఉన్న పత్రిక 2వ తిమోతి పత్రిక, 4వ అధ్యాయం 3వ అధ్యాయం. హల్లెలూయా. చాలా ఉన్నతమైన మాటలు పౌలు గారు తిమోతికి చెప్పాడు. నా కుమారుడా తిమోతి, నువ్వు చిన్ననాటి నుండి నీ అమ్మమ్మ దగ్గర, నీ అమ్మగారి దగ్గర నేర్చుకున్న భక్తి విశ్వాసం నాకు తెలుసు. అయితే నువ్వు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిచర్యను ఇంకా నువ్వు నమ్మకంగా చేయాలి. ఎవరికి విముఖుడిగా ఉండాలో, లోకంలో ఉన్న ప్రజలతో నువ్వు ఎలా కలవాలో, ఎలా కలవకూడదో ఇదిగో నేను చెప్తున్న జాగ్రత్త అని చాలా విషయాలు ఇక్కడ వివరించాడు. హల్లెలూయా. ఈ జనులందరూ ఎలా ఉంటారంటే పైకి భక్తి కలిగిన వారు లాగా, ప్రార్థనా పరుల్లాగా, అభిషక్తుల్లాగా చాలా మంది కనబడతారు, కానీ దేవుని శక్తిని ఆశ్రయించిన వారాల్లో అలలో ఇటువంటి వారికి నువ్వు విముఖుడుగా ఉండు. అలలో ఎంత దినాల్లో, ఆఖరి దినాల్లో మనందరం కూడా చేయాల్సిన పని అంటే తెలుసా? దేవుని వాక్యము మనలో సమృద్ధిగా నివసింపనిద్దాము. హల్లెలూయా. చాలా మంది భాషలు మాట్లాడతారు అభిషేకం ఉన్నట్లు. చాలా మందిలో వెలుగుతోతలు పనిచేస్తాయండి. ఎందుకని? వాక్యము చదవకపోతే, ప్రార్థన చేయకపోతే, వాక్యం ఆధారంగా బ్రతకకపోతే నువ్వు మాట్లాడే భాష ఏ దూత భాష? అది ఏ ఆత్మ భాష? క్రమపరచు ఆత్మ, వెలుగుదూత భాషలవి. పరిశుద్ధాత్మ దేవుడు ఎలా భాషలు మాట్లాడతాడో, జరగబోయే వాటిని ఎలాగైతే ప్రవచన రూపంలో మనం బయలుపరుస్తాడో, దర్శనముల ద్వారా, కళల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగైతే మనల్ని సంధిస్తాడో, మాట్లాడతాడో, అలాగే అనేక మోసపరుచు ఆత్మలు బైబిల్ గ్రంథాలు మనకు కనబడుతున్నాయి. ఎవడిలో అయితే దేవుని వాక్యం నిలిచి ఉండదో, దేవుని వాక్యంలో నిలబడలేని వాడు ఆత్మ సంబంధి కాదు, వెలుగుదూత సంబంధి, భ్రమపరుచు ఆత్మ సంబంధి. అందుకని యేసు ప్రభు చెప్తాడు, ఒక హృదయంలో నుండి ఒక దెయ్యము వెళ్ళగొట్టబడిన తర్వాత, ఒక అపవిత్రాత్మ వెళ్ళగొట్టబడిన తర్వాత ఆ హృదయం ఖాళీగా ఉండకూడదు, ఆ మనిషి ఖాళీగా ఉండకూడదు, ఆ వ్యక్తి ఖాళీగా ఉండకూడదు. వెంటనే దేవుని ఆత్మ ద్వారా కృప పొంది దేవుని వాక్యంతో నింపబడాలి, దేవుని ఆత్మతో నింపబడాలి. అలా లేకపోతే చాలా ప్రమాదం అని యేసయ్య చెప్పాడు. చాలా మంది ఇక్కడ బాప్టిజం పొందుతారు. బాప్టిజం పొందేటప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే ఏది ఏమైనా దేవుని కోసం బతకాలి, వాక్యం ఆధారంగా జీవించాలి, పరిచర్యలో నమ్మకం ఉండాలని చెప్పి చాలా పెద్ద పెద్ద మాటలు దేవుని సన్నిధిలో వాళ్ళు చెప్పుకుంటారు. దేవునితో చక్కని మొక్కుబడులు చేసుకుంటారు. క్రమక్రమంగా, కాలక్రమంగా వాళ్ళకు వచ్చే ఇబ్బందులు బట్టి, ఇరుకులు బట్టి, పరిస్థితులు బట్టి, ప్రతికూలతలు బట్టి కొద్దిగా 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 చల్లారిపోయి ఎలా ఏమనుకుంటారో తెలుసా? భక్తి కలిగిన వారుగా కనపడతారు, కానీ శక్తి లేని వారుగా మారిపోతారు. హల్లెలూయా. యేసయ్య చెప్పేటప్పుడు ఆ హృదయములో, ఆ వ్యక్తిలో ఆ అపవిత్రాత్మ వెళ్ళగొట్టబడిన వెంటనే దేవుని వాక్యము నింపబడాలి. ఎవరు దేవుని వాక్యాన్ని నింపేది? యేసయ్య మీద ఇష్టాన్ని కలిగించేది, తీర్పును గురించి లోకంను ఒప్పింపచేసేది, పాపమును గురించి లోకంను ఒప్పింపచేసేది, దేవుని వాక్యమును మనల్ని అంటికట్టేది పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే నేను నిజమైన ద్రాక్ష వలన మీరు నాలో అంటుకట్టబడినప్పుడు మీరు ఫలిస్తారు. మీరు నాకు వేరుగా ఉండి ఏమీ చేయలేరు.
ఓకే, దేవుని వాక్యములో మనం అంటుకట్టబడాలి. యేసయ్య ఏం చెప్పాడు తెలుసా? ఒకవేళ ఆ వ్యక్తి దేవుని వాక్యంతో ఫిల్ అవ్వకపోతే, దేవుని ఆత్మతో నింపబడకపోతే, ఈ దెయ్యం అంట, ఈ అపవిత్రాత్మట బయటికి వెళ్ళింది, తిరిగి 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 నీరు లేని చోటులన్నీ తిరిగి చాలా మందిలో దూరదమని వస్తుంది. ఎక్కడ చోటు లేక మరల దానికి ఒక ఆలోచన వస్తుంది, నేను ఏ ఇంటి నుండి అయితే బయటకు వచ్చాను, మరలా ఆ ఇంటిలో గూడుంటదేమో, చోటు ఉంటదేమో అని ఒకసారి పరిశీలన చేద్దామని మరలా తిరిగి నీ దగ్గరకు వస్తాడు. నువ్వు అప్పటికి ఖాళీగా ఉంటావు, వెల్కమ్ చెప్తూ ఉంటావు, రమ్మని ఆహ్వానిస్తూ ఉంటావు. ఆల్రెడీ చావు దెబ్బ తిని వెళ్ళింది కదా, ఎవరో పాస్టర్ గారి ద్వారా అది తరమగొట్టబడింది, లేకపోతే నీ అభిషేకం ద్వారా తరమగొట్టబడింది, లేదా నీ ప్రార్థన ద్వారా తరమగొట్టబడింది. చాలా మంది వారికి వారు ప్రార్థన చేసుకుని వారిలో ఉన్న వారు దెయ్యాలు వెళ్ళగొట్టుకునే స్థితి కొంతమందిలో ఉంటది. హల్లెలూయా, చేతులెత్తి చెప్పండి. ఇక్కడ ఉన్నవారు కూడా అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎందుకంటే దేనికైనా సరే మా ప్రార్థన చాలు, మేము ప్రార్థన చేస్తే ఏదైనా జరుగుతాయి అనే విశ్వాసం కొంతమందిలో ఉంటది. వెరీ గుడ్, హల్లెలూయా. అప్పుడు ఆ దెయ్యం వెళ్ళగొట్టబడిన తర్వాత అది వచ్చి చూసిన తర్వాత అది ఖాళీగా ఉంటది, చోటు ఉంది, ఆల్రెడీ దెబ్బతింది కాబట్టి అది ఒక్కటే రావడానికి ప్రయత్నం చేయక భయపడి మరొక 7 చెడ్డాత్మలు అది తెచ్చుకుంటది. మొదటి స్థితి కంటే కడపటి స్థితి చాలా దుర్లభము, చాలా ఘోరమైనది అని యేసు ప్రభు చెప్పారు. హల్లెలూయా. ఈరోజు సంగమా, నీకేమన్నా లేకపోయినా దేవుడు చూడడు, గాని నువ్వు వాక్యములో నిలిచి ఉండకపోతే నువ్వు చాలా నష్టం పోతావు. ఈ లోకంలో శ్రమలు కష్టాలు నాకు ఉంటే నీకు ఉంటే నో ప్రాబ్లం. ఆ కష్టాలు శ్రమలు వ్యతిరేకతలు ఏమి పరలోకానికి ఆటంకం కాదు, దేవుని సహవాసానికి ఆటంకం కాదు. ఏది ఆటంకం అంటే పాపమే. మనం ఎందుకు పాపం చేస్తాము? అపవాది ఎందుకు మనల్ని మింగుతాడు? అపవాది దేవుని నుండి మనల్ని ఎందుకు దూరం చేస్తాడంటే ఇదిగో ఇదే కారణం. మనలో క్రీస్తు వాక్యం లేకపోతే శోధనలో పడిపోతాం. యేసయ్య దగ్గరికి అపవాది వచ్చాడు, శోధించాడు, వాళ్ళను రొట్టెలుగా మార్చుకో అన్నాడు, ఎత్తైన స్థలంలో నుండి దూకే అన్నాడు. హల్లెలూయా. ఇదిగో లోక రాజ్యములన్నీ నావే, నాకు మొక్కు వీటిని నీకు ఇచ్చేస్తానన్నాడు. యేసయ్య ఎక్కడ సొంత మాటలు మాట్లాడాడు? ప్రతిదీ లేఖనముల ఆధారంగా వాక్యముని ఎత్తిపెట్టి కొడితే వాడు పారిపోయాడు. అంతే. అపవాది వేచున్న ప్రతి అగ్నిబాణమును దేవుని వాక్యమని రెండంచున కలిగిన వాడిగల ఖడ్గమును ఉపయోగిస్తే ఈ వాక్యము అపవాదిని 7 తారుల్లో తరిమి కొడుతుంది. ఒక మార్గంలో వచ్చిన అపవాది 7 మార్గాల్లో పోవాలంటే మన జీవితంలోకి వచ్చే శ్రమలకు, శోధనలకు, ప్రతికూలతలన్నిటికీ సమాధానము ప్రాముఖ్యంగా దేవుని వాక్యమే. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యమునకు వేరుగా పనిచేయడు. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ఆధారంగా మన జీవితంలో పనిచేస్తాడు. ఆయన చేసే అద్భుతము గాని, ఆయన ఇచ్చే ఆదరణ గాని, ఆయన ఇచ్చే గద్దెంపు గాని, ఆయన హెచ్చరించే హెచ్చరిక గాని, ఆయన ఒక దైవజనుల నుండి, ఒక పరిశుద్ధమైన విశ్వాసంలో నుండి కలిగించే దైవావేశం అంతా కూడా యేసు చిత్తము భూమి మీద నెరవేర్చబడడానికి దేవుని వాక్యము ప్రబలింపచేయబడుతుంది. కాబట్టి దేవుని వాక్యము మనలో లేకపోతే మనం దేవుని వారం కాము. దేవుని వాక్యం మనలో లేకుండా నేను ఆత్మపూర్ణుని అంటే అది పరిశుద్ధాత్మ పూర్ణుడు కాదు, నువ్వు అబద్ధికుడు అవుతావు. ఒక దినం మనం సిగ్గుపడతావు, ఇదిగో మిమ్మల్ని నేను ఎరగనంటాడు ఆయన. హల్లెలూయా. ఇది రోమపత్రిక 8:9 మనకు సాక్ష్యం ఇస్తే, ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యము సమృద్ధిగా నివసింపనివ్వండి. హల్లెలూయా. అందుకే గాయు గురించి 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం. హల్లెలూయా. చదవండి ఒకసారి దేవుని వాక్యం ఏం చెప్తుంది. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, మనము దేవుని పిల్లలమని పిలవబడినట్లు అండర్లైన్ చేయండి. ఎవరు పిల్లలమని? దేవుని పిల్లలమని. ఎప్పుడు పిలవబడతాం? దేవుని వాక్యం మనలో ఉన్నప్పుడే కదా. నెక్స్ట్, తండ్రి మనకు ఎట్టి ప్రేమ అనుగ్రహించును చూడుడి, మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనల్ని ఎరగదు. ఎలా అనగా అది ఆయనని ఎరగలి. లోకము యేసయ్యని ఎరగలి. ఇప్పటికి తిరస్కరణ. యేసు ఎవరో మాకు తెలియదు అంటారు చాలా మంది. యేసయ్య గురించి చెప్తే మత ప్రచారం అంట. యేసయ్య మతము కాదు, ఆయన మార్గము. యేసయ్య మతము కాదు, ఆయన మోక్షము. యేసయ్య మతము కాదు, పరిశుద్ధ దేవుడైన. హల్లెలూయా. మోక్షానికి మార్గము, పరలోకానికి మార్గం ఆయనే. యేసు నిత్య జీవము గలవాడు అని చెప్తే చాలా మంది యేసుని ఎరగరు. హల్లెలూయా. అన్యులే కాదు, చాలా మంది దేవుని ప్రజలు, సంఘస్థులు కూడా దేవుని శక్తిని ఆశ్రయించిన వారు ఉంటారు. దేవుని శక్తిని ఆశ్రయించిన వారందరూ కూడా ఎవరు అంటే దేవుని ఎరగని వారు. హల్లెలూయా. మనం దేవుని పిల్లలము, దేవుని పిల్లలమే అని
ఈ మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం సాక్ష్యం ఇస్తుంది. ఎప్పుడు దేవుని పిల్లలమవుతాం, ఎప్పుడు దేవుని వారం అవుతాం, ఎవరిలో అయితే, ఏ ఇంటిలో అయితే దేవుని వాక్యము నిలిచి ఉంటుందో, దేవుని వాక్యము సంపూర్ణంగా ఎవరు హృదయంలో అయితే నింపబడి ఉంటుందో, ఏ వ్యక్తి అయితే వాక్యం ఆధారంగా బ్రతుకుతాడో, ఏ వ్యక్తి అయితే వాక్యానికి గౌరవిస్తాడో, వాక్యమును అనుసరిస్తాడో, ఆ వ్యక్తి చాలా శక్తి కలిగిన వాడుగా మారుతాడు. దేవుని వాక్యంతో నడిచేవాడు శక్తివంతుడు అవుతాడు. దేవుని వాక్యం ఆధారంగా జీవించేవాడు అన్ని విషయాలు దేవుని కృప పొందుతాడు. ఎందుకంటే వాక్యమై ఉన్న యేసు వారిలో నివసిస్తాడు. అందుకే రోమపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడింది. అది విషయం. హల్లెలూయా. చెల్లి తల్లి చెప్పండి, నువ్వు దేవుని ప్రేమించాలి. నువ్వు దేవుని ప్రేమించాలి. ఎలా ప్రేమిస్తావు? పరిశుద్ధాత్మ దేవుని ద్వారా దేవుని ప్రేమించగలుగుతాం. దేవుని వాక్యం ఆధారంగా మనం ఎలా నిలిచి ఉంటాం? పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మన వాక్యం ఆధారంగా నిలబడతాం. చెవుల తల్లి చెప్పండి, హల్లెలూయా. ఇంకా గట్టిగా చెప్పండి అండి. దేవుని ప్రేమ హృదయంలో కుమ్మరించబడిందా? హెచ్చరిక వస్తున్నప్పుడు, గద్దింపు వస్తున్నప్పుడు, దైవావేశంతో దైవజనుడు నీ ముందు మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావు? దేవుని ప్రేమ అప్పుడు కనబడుతుందా? హల్లెలూయా. చూడండి, పేతురు దేవుని పరిచర్యకి దూరంగా వెళ్ళిపోయి మరలా సముద్రంలో వలేసుకుంటున్నప్పుడు యేసయ్య ఒడ్డుకి వెళ్ళి ఆకలితో ఉన్నప్పుడు వారికి చేపలు కాల్చి ఇచ్చి బయటకు వచ్చిన తర్వాత యేసయ్య అడిగాడు, పేతురును నన్ను ప్రేమిస్తున్నావా? మొదటిసారి అడిగాడు, ప్రేమిస్తున్నా. రెండోసారి ప్రేమిస్తున్నా. మూడోసారి అడిగితే కొద్దిగా కోపం తెచ్చుకొని, అది నీకే తెలియను ప్రభా. హల్లెలూయా. ఈ రోజు దేవుడు మనల్ని అడుగుతున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? హల్లెలూయా. నేను ప్రేమిస్తున్నానంటే దేవుడిని లోపల చూస్తాడు, అంత ఖాళీగా కనబడుతుంది. ఏ వ్యక్తిలో అయితే, ఏ ఇంతలో అయితే దేవుని వాక్యము నిలిచి ఉంటుందో ఆ వ్యక్తే దేవుని ప్రేమించినట్టండి. పాట పాడినంత మాత్రాన కాదు దేవుని ప్రేమించడం. చర్చకు వచ్చినంత మాత్రాన, బాప్తిజం పొందినంత మాత్రాన పెద్ద పరిశుద్ధలాగా నువ్వు ఫీల్ అయిపోవద్దు. పరిచర్య చేసేసి అంతా నేనే చేసేసాను అనుకోవద్దు. హల్లెలూయా. చెల్లి చెప్పండి, ఇదేది కాదు. ఇవన్నీ దీవెనలకు, ఆశీర్వాదాలకి పునాదులు. మనం చేసే పరిచర్య గాని, ధర్మ కార్యాలు గాని, ఇతరులకు హెల్ప్ చేయడం గాని, పరిశుద్ధంగా బ్రతకడం గాని, ఇవన్నీ కూడా. హల్లెలూయా. మనము ఖచ్చితంగా పరలోకంలోనికి వెళ్ళాలంటే మొట్టమొదటి క్వాలిఫికేషన్ వాక్యం నీలో సమృద్ధిగా నివసింపనేది. వాక్యం ఆధారంగా ఎవరు బ్రతుకుతారో, ఏ వ్యక్తిలో, ఏ సంఘంలో, ఏ ఇంటిలో వాక్యము సమృద్ధిగా నిలిచి ఉంటుందో వారికి అపవాది భయపడతాడండి. వాక్యము లేని చోట, నీరు లేని చోట దెయ్యపు శక్తులు ఉంటాయి. సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, గలిబిలి. చాలా మంది కుటుంబ సభ్యులు, భార్య భర్తలకు గొడవలు, చిన్నపిల్లలు పెద్దవారుల మాట వినరు. కుటుంబంలో ఎంత కష్టపడి సంపాదించినా సరే ఏమీ ఉండదు. ఎంత కష్టపడు, ఎంత ప్రయత్నించా ఏమి ఉండవు. మేడలు ఉంటాయి, మిద్దులు ఉంటాయి, బంగ్లాలు ఉంటాయి, కార్లు ఉంటాయి, అవంటే ఇవంటాయి. ఇంట్లో సమాధానమే ఉండదు, నెమ్మది ఉండదు, ఏడవని రోజు ఉండదు. ఎందుకు ఏడవని రోజు? దేవుని వాక్యం లేదు మీ ఇంట్లో. ఇంటి చుట్టూరు ఫొటోస్ ఉంటాయి కానీ దేవుని వాక్యాలు ఉంటాయి, ఫ్రేమ్స్ ఉంటాయి, వాగ్దానాలు ఉంటాయి కానీ నిజముగా మీ హృదయంలో దేవుని వాక్యము నివసించబడాల. ఈరోజు మనల్ని మనం స్వపరీక్ష చేసుకోవాలి, ఆత్మ పరీక్ష చేసుకోవాలి. హల్లెలూయా. దేవుని ప్రేమను ఎరగలను, దేవుణ్ణి ప్రేమించాలి, యేసుని ప్రేమించాలి. పేతురు నీకే తెలుసు ప్రభా అన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు మధ్య శిలువలో వేలాడుతున్నాడు. ఈ పక్క ఒక దొంగ, ఈ పక్క ఒక దొంగ వేలాడుతున్నాడు. కుడి చేతి పక్కన ఉన్న దొంగ యేసయ్యని చూస్తున్నాడు, యేసయ్యని గమనిస్తున్నాడు. అంతా గమనించిన తర్వాత ఆయన ఒక మాట అంటున్నాడు, ప్రభా ఇది మాకు న్యాయమే, ఇది నీకు అన్యాయం. రెండోదిగా అంటున్నాడు, నువ్వు దేవుడు నమ్ముతున్నాను, నీకు రాజ్యం ఉందని నమ్ముతున్నాను, నీ రాజ్యంలో నువ్వు వెళ్ళినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోవా అన్నాడు. హల్లెలూయా. ఈ వ్యక్తి ఎలా గమనించాడు యేసయ్య దేవుడని, ఆయనకు ఒక రాజ్యం ఉందని ఎలా చెప్పగలిగాడంటే, యేసు ప్రభు మొట్టమొదటి మాట అంటున్నాడు, ప్రభువా తండ్రి వీరేం చేయించున్నారో వీరు ఎరుగున కనుక వీరిని క్షమించు. అది విన్నాడు ఇతడు. హల్లెలూయా. అరే నేను తప్పు చేశాను, నాకు ఈ సిలువేశారు, ఇక్కడున్న జనుల మీద నాకు చాలా కోపం ఉంది, ఈ జనులందరూ నాశనం అయిపోవాలని చెప్పి నేను శాపనార్థాలు పెడుతున్నా, కానీ ఈయన నాకు భిన్నంగా ఉన్నాడు. ఈయన కొడుతున్నా, పెడుతున్నా, ఉమ్మేస్తున్నా, పిడిగుద్దులు గుద్దుతున్నా, సిలువ వేసి ఇబ్బంది పడుతున్నా, ఇంకా ఈయన ప్రజలను ప్రేమిస్తున్నాడంటే
వీళ్ళు ఏం చేయించున్నారు, వీరు ఎరుగట్లేదు, వీరిని క్షమించమంటున్నాడంటే అంటే ఈయన మనలాంటి నరుడు కాదు, ఈయన ఖచ్చితంగా దేవుడే. హల్లెలూయా. చూడండి, క్రియలతో కూడా యేసయ్య దైవత్వాన్ని సిలువలో గమనించి ఆ కుడి పక్కన వేలాడుతున్న దొంగ, ప్రభువా నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా అన్నాడు. హల్లెలూయా. చెల్లెత్తలే చెప్పండి, గట్టిగా చెప్పండి. దేవుని వాక్యం మనలో నివసింపనీయాలి. ఆయన శక్తిని మనం అనుసరించాలి, ఆయన శక్తిని మనం ఆశ్రయించాలి. శక్తి లేని వరకు మనం ఉండకూడదు. చాలా మంది వేషధారంతో చేస్తారు పరిసేడు వలె. పరిసేడు ప్రార్థన త్రోసివేయబడుతుంది, పరిసేడు భక్తి తోసివేయబడుతుంది. అపరాధం జరిగినప్పుడు, పొరపాటు జరిగినప్పుడు, పాపం మనలో ఉన్నప్పుడు దాన్ని విధేయత కలిగి ఒప్పుకొని విడిచిపెట్టడం మంచిది. సొంకరి అంటాడు, దేవాలయం మెట్టులు ఎదుటే మోకరించి గుండె కొట్టుకుని రొమ్ము కొట్టుకుని, పాప నేను నన్ను కనికరించు ప్రభువా అంటాడు. హల్లెలూయా. చెల్లి తల్లి చెప్పండి, ఈరోజు నీకు అద్భుతం కావాలన్నా, స్వస్థత కావాలన్నా, ఆరోగ్యం కావాలన్నా, అభిషేకం కావాలన్నా అన్నిటికీ మూల ఆధారము దేవుని వాక్యమే. దేవుని వాక్యం నీలో పనిచేస్తే అభిషేకం నీలో పనిచేస్తుంది. దేవుని వాక్యం ఆధారంగా నువ్వు నీ జీవితాన్ని కట్టుకోవడానికి ఇష్టపడితే పరిశుద్ధాత్మ దేవుడు కావాల్సిన ప్రతి ఈవిన అవసరతలను దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా. చూడండి, రోమపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం మీరు ఎందుకు చదివారు? 6వ వచనం చదవండి ఒకసారి. ఎలాగనగా మనం ఇంకా బలహీనలై ఉండడు క్రీస్తు యుక్త కాలమందు. ఎవరి కోసం? భక్తిహీనుల కోసం, అనగా మన కోసం ఆయన చనిపోయాడు. 8వ వచనం, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లా అనగా మనం ఇంకా పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయిన. 9వ వచనం, కాబట్టి ఆయన రక్తం వలన అది మన నీతిమంతులుగా తీర్చబడి మరంత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడతాం. హల్లెలూయా. ఇప్పుడు ఉగ్రత నుంచి రక్షించబడాలి అంటే, నీతిమంతులుగా తీర్చబడాలి అంటే మనకు ఆధారం ఏంటో తెలుసా? దేవుని వాక్యం. ఆల్రెడీ యేసయ్య సిలువకి ఎక్కాడు, రక్తం చిందించాడు, రక్తం ద్వారా మన పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయని చెప్పాడు. మనందరం ఎలా నడుచుకోవాలో మనకు పరిశుద్ధ గ్రంథం దేవుడు ఇచ్చాడు. బోధించడానికి ఒక సంఘ కాపరి, ఒక సంఘమునకు శిరస్సున్న యేసు, ఆయన చిత్తము ఈ భూమి మీద ప్రకటించబడడానికి పరిశుద్ధాత్మ దేవుడు. అందరూ ప్రయాసపడుతున్నారు. ఎందుకో తెలుసా? నీ ఉగ్రత నుంచి తప్పించబడాలి. హల్లెలూయా. చెల్లెతల్లి చెప్పండి, ఇప్పుడు యేసయ్య రక్తం మన జీవితంలోకి ఎలా వస్తుంది? యేసయ్య రక్తం మన జీవితంలోకి రావాలంటే మరలా ఆయన సిలువ ఎక్కాలంటవా? హల్లెలూయా. లేదు, ఒక్కసారి ఆయన సిలువకెక్కి రక్తం చిందించాడు. మన పాపములన్నీ కూడా క్షమించబడాలంటే యేసు ప్రభు 2024 సంవత్సరాల కిందట కల్వరి సిలువలో ఏ రక్తమునైతే చిందించాడో ఆ రక్తంతో మరొకసారి నా పాపాలు కడుగు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేస్తే ఆటోమేటిక్ నీ పాపాలన్నీ దేవుడు క్షమిస్తాడు. హల్లెలూయా. తల్లి చెప్పండి, ఆయన మరలా సిలువకి ఎక్కవసరం లేదు. ఆయన మరలా నీ కోసం రక్తము చిందించ అవసరం లేదు. ఆల్రెడీ నీ కోసం ఎంత చేయాలో అంత బలియాగము కల్వరి సిలువలో చేసి నెరవేర్చాడు. సమాప్తమైందని ఆత్మను తండ్రికి అప్పగించుకున్నాడు. చేతులు తల్లి చెప్తారా? హల్లెలూయా. మరి నీ పాపాలు ఎలా క్షమించబడతాయి? మన అతిక్రమాలు ఎలా క్షమించబడతాయి? విశ్వాసంతో ఒప్పుకొనుట ద్వారా. యేసయ్యా నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తంతో కడుగని విశ్వాసంతో ఏ వ్యక్తి అయితే ఆ సుంకర వలె రొమ్ము కొట్టుకుని పాపనైనా నన్ను క్షమించమని ఎవరైతే అడుగుతారో వారందరూ దేవుని కృప పొందుతారు. ఇప్పుడు ఈ వాక్యం చెప్తుంటే చాలా మంది ఏమనుకుంటారంటే మేము ఆల్రెడీ పరిశుద్ధులము, మేము చాలా మంది నీతిమంతులము, మేము ఆత్మను పొందిన వారము, అభిషేకం పొందిన వారము, అది పొందిన వారు, ఇది పొందిన వారు, ఈ ప్రార్థన నాకు అవసరం లేదనుకుంటారు. హల్లెలూయా. ఇలా అనుకుంటున్నావు అంటే ఖచ్చితంగా నువ్వు దురాత్మతో ఉన్నావని అర్థం. హల్లెలూయా. ఒప్పుకోవట్లేదంటే, పాపమును కప్పుకుంటున్నావు అంటే, విడిచిపెడతలేదంటే, పాపమును రహస్యంగా కొనసాగిస్తున్నావు అంటే నీలో పరిశుద్ధాత్మ దేవుడు లేడు, దేవుని వాక్యము నీలో లేదని అది అర్థమైపోతుంది. హల్లెలూయా. కాబట్టి ఎప్పటికప్పుడు రాజీ పడకుండా దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, రక్తంతో కడగబడాలి, దేవుని వాక్యం చదివి దాని ప్రకారం మనం జీవించాలి. అప్పుడే మనం ఖచ్చితంగా పరలోకానికి వెళ్తాం. హల్లెలూయా. తల్లి చెప్పండి. యెషయా గ్రంథంలో ఒక పాపం గురించి ఒక మాట మనం చూస్తాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం. మన జీవితంలో, మన కుటుంబంలో, మన బ్రతుకులో ఈ మాటలు ఉంటాయి. చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 4, 5, 6 వచనాలు చదవండి. పాపిష్టి జనమా,
దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, ఎవరి పిల్లలు? చెరుపు వేయబడి పిల్లలారా, నీకు శ్రమ. యెహోవాను విసర్జించి ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుణ్ణి దూషించే. రాగండి ఇక్కడ. హల్లెలూయా. పాపం చేసేవాడు దేవుణ్ణి దూషిస్తున్నాడు. పాపం చేసేవాడు తెలిసి పాపము చేస్తే ప్రభువుని నమ్ముకుని పరిశుద్ధాత్మలో పాలు పంపులు పొంది ఆత్మలో రుచులు చూసి, ఆత్మ వరాల్లో రుచులు చూసి మరలా తప్పిపోతే మనం ఎలా మారిపోతాం? భ్రష్టులుగా మారుతాం. హల్లెలూయా. ఏశావు ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వ హక్కును అమ్ముకున్నాడు. అతడు భ్రష్టుడు అని పిలువబడ్డాడు. హల్లెలూయా. దేవుడు ఇక్కడ ఎవరితో పాపిష్టి జనమా అంటే పాపము చేసేవారితో ప్రభు చెప్తున్నాడు. పాపము చేసేవారి గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఎవరైతే దేవుని వాక్యం విని పెడచెవులు పెడతారో వారినే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం విని దాని ప్రకారం జీవించకుండా గద్దించారు, గట్టిగా చెప్పారు, నెమ్మదిగా చెప్పారు, ఇలాగా మాట్లాడుకునే వారి గురించి దేవుడు మాట్లాడుతున్నా ఇక్కడ. పాపిష్టి జనమా. హల్లెలూయా. మీ దోషకరమైన కార్యాలు నా ముందున్నాయి అంటాడు ఇక్కడ. మీరు ఎందుకు లోబడిన వారు ఉన్నారని అంటున్నాడు. ఎద్దు తన కామాంతుని ఎరుగును. హల్లెలూయా. ఆ పై వచ్చిన చదవండి, మూడవ వచనం. ఎద్దు తన కామాంతుని ఎరుగును. ఏంటిదంట? గాడిద తన సొంత వారి దొడ్డు తెలుసుకును. ఇశ్రాయేలీలకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. అలా ఇదే కష్టం, ఇదే బాధ. యోచించరు. అద్భుతాల కోసం, స్వస్థతల కోసం ఎక్కడికో. హల్లెలూయా. నీకు విశ్వాసం ఉంటే నీ జీవితంలో యేసయ్య నీ ఇంట్లో అద్భుతం చేస్తాడు, నీ మందిరంలో అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. చదివేతలే. ఎక్కడికో పరిగెడతారు కొంతమంది, వెళ్తారు కొంతమంది. వెళ్ళవండి, వెళ్ళే వాళ్ళని వెళ్ళవాలి, వద్దనకూడదు. వెళ్ళొస్తే ఏదో జరుగుద్ది, ఏదో అయిపోద్ది అనుకున్న ఆ ఇది పోతుంది అనమాట. హల్లెలూయా. వారిని బలవంతంగా ఆపితే అక్కడికి వెళ్తే బాగుండు, ఇక్కడికి వెళ్తే బాగుంటుంది. లోపల ఉన్న వైరం పోయే వరకు మనం తిరగనవ్వాలి. హల్లెలూయా. చేయలేదు చెప్పండి. ఇక్కడికి అంటే నేను ఎందుకు అన్నానంటే, ఎక్కడికో వెళ్తావు, నీ పేరు తెలియదు, నీ ఊరు తెలియదు, నీ కష్టమేంటో తెలియదు, నీ బాధ ఏంటో తెలియదు. హల్లెలూయా. ఎక్కడో ఉంటారు, ఎక్కడో నువ్వు ఉంటావు. ఏంటి? చేతులు తెలియజేయాలి. ఇంటికి వస్తే నీ దేవుడి ఇంటికి వస్తే అలుసు, నీకు ఫోన్ చేస్తే అలుసు, నీ ముందు నిలబడి వాక్యం చెప్తే అలుసు. అదే వాక్యం బయట వాళ్ళు చెప్తే, ఇదే ప్రార్థన బయట వాళ్ళు చేస్తే ఏదో జరిగిపోద్ది ఫీల్. హల్లెలూయా. అలుసు. చాలా మంది అలుసుకు ఉంటారు. మీకు మారు మనసు కలుగును కాదు. ఎలా ఉన్న వారికి ఆమె చెప్పండి. ఇక్కడేమన్నాడు? 4వ వచనం చదవండి. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరిపోవే పిల్లలారా, నీకు శ్రమ. వారు యెహోవాను, ఇది విషయం, వారు యెహోవాను విసర్జించారు. ఇశ్రాయేలీల యొక్క పరిశుద్ధ దేవుణ్ణి దూషించారు. చాలా ఒకసారి. హల్లెలూయా. దేవుణ్ణి విసర్జించావా? దూషిస్తున్నావా? దూషించడం అంటే ఏంటి? విసర్జించడం అంటే ఏంటి? దేవుడు ఏదైతే చెప్పాడో అది చేయకుండా నీకు నచ్చినట్టుగా వెళ్ళిపోవడమే దేవుని విసర్జించడం అంటే. హల్లెలూయా. నువ్వు ఒక పెళ్లి చేసావు అనుకోండి, చెప్తున్నాను వినండి జాగ్రత్తగా. నచ్చిపోయినా నో ప్రాబ్లం. నువ్వు పెళ్లి చేసావు, నీ కుమార్తె ఏదో శుభకార్యం చేసావు. పరిశుద్ధ గ్రంథంలో వివాహం ఎలా చేయాలో దైవజనుడు నీకు బోధించినప్పుడు దాని ప్రకారమే నువ్వు వెళ్ళాలి. హల్లెలూయా. కులం అంటావు, నా కులస్తులే కావాలంటావు. ఏమి అవదు, దొరకదో, చావదు. నువ్వు ముసలుడు అయిపోతావు, ముసలిది అయిపోతావు. కులం అంటావు, తెల్లగా ఉండాలంటావు, జడంత బాగుండాలంటావు, ₹1,00,000 శాలరీ కావాలంటావు. హల్లెలూయా. తెలియజెప్పండి కొద్దిగా. ఇది వాక్యానికి వ్యతిరేకం. అది క్రైస్తవులకి కులం ఎక్కడి నుంచి వచ్చింది, మతం ఎక్కడి నుంచి వచ్చింది? ఇవన్నీ క్రీస్తులోనికి రాకముందు మనలో ఉన్నాయి. ఇవన్నీ వైరాలు ఇవి. కానీ క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఇవేమీ లేవు. నీకు నచ్చినా నచ్చకపోయినా. హల్లెలూయా. విసర్జించడం అంటే నువ్వు ఒక పెళ్లి చేసావు, శుభకార్యం చేసుకున్నావు, దైవజనుడు వచ్చి ఇది చేయకూడదు, ఇది వాక్యంలో లేదు అంటే వనకాలు. నువ్వు దైవజనుడు ముందు వనకాలు.
అవునయ్యా నాకు తెలియదు, నేను చేయను. మీరు చెప్పారు కనుక, వాక్యంలో అది లేదన్నారు కనుక నేను చేయను అనాలి. హల్లెలూయా. కానీ నువ్వేం చేస్తావో తెలుసా, పాస్టర్ గారు చెప్పినా నువ్వు చేసుకెళ్ళిపోతావు. చేయొద్దమ్మా, అది మంచిది కదమ్మా అంటే నువ్వు చేసుకెళ్ళిపోతావు. హల్లెలూయా. కొంతమంది దైవజనులు అయితే ఆ కానుక పోతుందను, ఆ పెళ్ళికి వచ్చే బెనిఫిట్స్ పోతాయను, నువ్వు వేరే చర్చికి పోతావను భయపడి నువ్వేదంటే అదే అంటాడు. అతడు నువ్వు ఇద్దరు నరకానికి వెళ్తాను. వాక్యము దైవజనుడు ధిక్కరించినా, విశ్వాసి ధిక్కరించినా, ఎవరు ధిక్కరించినా, లేనిది చేసినా, ఉన్నదానికి కలిపినా వాడు ఖచ్చితంగా శాపగ్రస్తుడవుతాడు. వాక్యమును మార్చడానికి దైవజనుడు చాలడు, వాక్యాన్ని మీరడానికి విశ్వాసి చాలడు. దైవజనుడు విశ్వాసి ఇద్దరు కలిసి వాక్యమునకు లోబడాల్సిందే. లేకపోతే ఒక దినాన ఆ వాక్యం తీర్పులోనికి తీసుకెళ్తాడు, ఉగ్రతలోనికి తీసుకెళ్తుంది. దేవుని నమ్ముకున్నానంటే నమ్ముకున్నాను అనుకుంటున్నావా? బాప్టిజం ఎవడు పొందమన్నాడు నిన్ను? ఎవడన్నా బలవంతం చేశాడా? చర్చికి రమ్మని నిన్ను ఎవరన్నా బలవంతం చేశారా? యేసు ప్రభుని నమ్ముకోమని నిన్ను ఎవరైనా బలవంతం చేశారా? నీ అంతటికి నీవే తెలుసుకున్నావు. దేవుని ఆత్మ ద్వారా నువ్వు తెలుసుకున్నావు. దేవుని ఆత్మ సాయంతో యేసే ప్రభు అని తెలుసుకున్నావు. తెలుసుకుని ఎంతో కాలంగా వాక్యం వింటున్నావు. మరి ఏంటి ఉపయోగం? నీ జీవితంలో, నీ బ్రతుకులో వాక్యము నివసించకపోతే, వాక్యం ఆధారంగా బ్రతకకపోతే, వాక్యం ఆధారమైన ఫలాలు లేకపోతే, వాక్యం ఆధారమైన ఫలింపులు లేకపోతే ఒక దినాన్ని విడిచిపెట్టమా? సిగ్గుపడమా? హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఫలితాన్ని ఆశించాలి మనం. ఏంటి ఫలితం? నిత్య జీవం. పనికి వెళ్తావు, పొద్దు నుంచి సాయంత్రం కష్టపడతావు, ఫలితం 500 కూలో 1000 రూపాయలు కూలు వస్తుంది. కూలి లేకుండా, ఫలితం లేకుండా పని చేయవు నువ్వు. యేసయ్య దగ్గరికి కూడా వచ్చినప్పుడు ఫలితం ఉంది. యేసయ్య కోసం జీవిస్తే, వాక్యం ఆధారంగా బ్రతికితే ఆయన ఫలం ఇస్తాడు. ఏంటో ఫలం? నిత్య జీవం. అందరు చెప్పండి, నిత్య జీవము. యేసయ్య దగ్గర నిత్య జీవం ఉంది, ఇంకెవరిలో లేదు. అందుకే యేసయ్య నమ్మకమని చెప్తున్నాడు. రాబోతున్న ఉగ్రత నుంచి తప్పించబడాలంటే నిత్య జీవం కావాలి. నిత్య జీవము చరిత్రలో, ప్రపంచంలో పేజీలు తిరిగే, పుస్తకాలు తిరిగే, చరిత్ర తిరిగే, ఎక్కడికి వెళ్ళినా, ఏ మూలకి వెళ్ళినా, ఏ చోటుకి వెళ్ళినా, ఎన్ని గ్రంథాలు తిరిగేసినా ఒకే ఒక్క పరిశుద్ధ పురుషుడు కనబడతాడు. ఆయనే నజరేయుడైన యేసు. ఆయన తప్ప ఇంకెవరో మార్గము కాదు. ఆయనలో తప్ప ఇంకెవరో నిత్య జీవం లేదు. ఆయన నిత్య జీవం కలిగిన దేవుడు. హల్లెలూయా. చేతులు చెప్పండి, గట్టిగా చెప్పండి. లోకాసు వార్త 10వ అధ్యాయము నాకు ఒక సంఘటన గుర్తుకొచ్చింది. లోకాసు వార్త 10వ అధ్యాయము 25వ వచనం కనుక మీరు చూస్తే, లోకాసు వార్త 10వ అధ్యాయం 25వ వచనం చూస్తే, ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఉన్నాడండి. హల్లెలూయా. ధర్మశాస్త్ర ఉపదేశకుడు వచ్చి యేసు ప్రభు దగ్గర నిలబడి నిత్య జీవం పొందాలంటే ఏం చెయ్యాలని అడిగాడు అక్కడ. హల్లెలూయా. చేతులు తెలియజెప్పండి. ఏమన్నాడు చూడండి అక్కడ. 25వ వచనం చదవండి. ధర్మశాస్త్ర ఉపదేశకుడు లేచి, బోధకుడు, నిత్య జీవమునకు వారసులకుట నేనేం చేయవలను? శోధించుచు, మంచి కాదు, శోధించుచు అడిగాడు. అందుకు ఆయన ధర్మశాస్త్రం అనేవి రాయబడి ఉన్నది, నువ్వేమి చదువుచున్నావని అతను అడిగిగా. ఇక్కడ ఆగండి. ధర్మశాస్త్ర ఉపదేశకుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి నిత్య జీవం పొందాలంటే నేను ఏం చేయాలని చెప్పాడు. హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య అతనికి ఒక ప్రశ్న వేశాడు. నువ్వు ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఉన్నావు కదా, నువ్వేం బోధిస్తున్నావు, నువ్వేం చదువుతున్నావు, ఇంతవరకు నీకేం తెలుసు అని అడిగాడు. ఇప్పుడు సమాధానం చెప్తున్నాడు. కంటిన్యూ. అతడు నీ దేవుడైన ప్రభువును పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో ప్రేమింపవలనని, నిన్ను వలని పొరుగు అని ప్రేమింపవలనని రాయబడి ఉన్నదని చెప్పాను. అందుకు ఆయన ఎన్నో వచనంలో ఉన్నా 28వ వచనం చదవండి. అందుకు ఆయన నువ్వు సరిగ్గా ఉత్తరం ఇచ్చితివి, అలాగూ చేయొచ్చు, ఆ చేయము, అప్పుడు జీవించదవని అతనితో చెప్పాను. హల్లెలూయా. ఆగమ్మా, చేతుల తల్లి చెప్పండి. నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకంతో ప్రేమింపవలను, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమింపవలను అని వ్రాయబడి ఉన్నది అని చెప్పాను. హల్లెలూయా. అందుకు యేసు ప్రభు ఏం చెప్పాడు? నువ్వు అలాగే చెయ్యి. చేతుల తల్లి చెప్పండి. నువ్వు అలాగే చేస్తున్నావా అని అడిగాడు. హల్లెలూయా. నీవు సరిగ్గా ఉత్తరం ఇచ్చితివి, అలాగూ చేయము, అప్పుడు జీవించదని అతనితో చెప్పాను. అయితే అతడు తానే నీతిమంతుడైనట్లు
పరిశుద్ధుడైనట్లు తిమోతికి పౌలు గారు రాసిన పత్రిక ఏంటది? భక్తిని అనుసరించి శక్తిని ఆశ్రయించిన వారు, పైకి భక్తి కలిగిన వారు వలె, జ్ఞానం కలిగిన వారు వలె ఊగిపోతారు, భాషలు మాట్లాడతారు, అది జరిగిపోతుంది ఇది జరిగిపోతుంది అంటారు, ఊగిపోతారు చేసేవారు. హల్లెలూయా. అలా భక్తిని కనబరుస్తున్న గారు లోపల శక్తి లేనివాడు. ఇప్పుడు ఇదే విషయం ఇక్కడ. హల్లెలూయా. ఏమనుంది? తానే నీతిమంతుడైనట్లు కనబరుచుకొని కోరి అతడు అవును గాని నా పొరుగువాడు ఎవరు అని యేసుని అడిగాను. హల్లెలూయా. చెల్లి చెప్పండి, నా పొరుగువాడు ఎవడు అని యేసుని అడిగాను. విషయం ఏంటి? నిత్య జీవం పొందాలి అంటే నేనేం చేయాలి? నీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో నీ ప్రభువుని ప్రేమింపవలను, సేవించవలను, ఆరాధించవలను. నేను అలాగే చేస్తున్నాను. హల్లెలూయా. అప్పుడు తాను నీతిమంతుడిగా కనబరుచుకుని ఏం చేశాడంటే నా పొరుగువాడు ఎవడు అని చెప్పాడు. అప్పుడు యేసు ప్రభువు చెప్పాడు, హల్లెలూయా, చాలు చేతులు తల చెప్పండి. యెరూషలేము నుండి ఒక వ్యక్తి యెరికోకు దిగొస్తున్నాడు. హల్లెలూయా. ఈ స్టోరీ చాలా మందికి తెలుసు, కొద్దిగా స్కిప్ చేసి నేను ముందుకెళ్తానే. చేతులు తల చెప్పండి. యెరూషలేము నుండి యెరికోకు ఒక వ్యక్తి దిగొస్తున్నాడు. ఆ వ్యక్తి దొంగలకు చిక్కాడు. ఆ వ్యక్తి దొంగల చేత చిక్కబడి కొట్టబడ్డాడు. కొర ప్రాణంతో చావు బతుకుల మధ్య పడున్నాడు. ఆ వ్యక్తి దగ్గరికి యాజకుడు వచ్చాడు. వాడు చావు బతుకుల మధ్య ఉన్నాడు, చచ్చిన వాడిని ముట్టకూడదు కనుక వాడు జోలు నాకు ఎందుకులని త్రోవ పక్కన వెళ్ళిపోయాడు. లేవీడు వచ్చాడు. లేవీడు కూడా చూసి అదే తంతులో త్రోవ పక్కన వెళ్ళిపోయాడు. ఒక సమరీయుడు వచ్చాడు. అతన్ని చూచి జాలుపడి తన సంచిలో ఉన్న నూనెయు ద్రాక్షరసం తీసి తనకి ద్రాక్షరసం తాగించి తన గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించుకుని పూటకూలు వాని ఇంటికి తీసుకెళ్లాడు. అతన్ని పరామర్శించు, అతనికి వైద్యం చెయ్యి, ఇదిగో నా దగ్గర 2 ధ్యానాలు ఉన్నాయి, అవి నీకు ఇస్తున్నాను, వీటిని ఖర్చు పెట్టు, ఇంకా నువ్వేమైనా ఖర్చు పెట్టుంటే కనుక నేను మరలా తిరుగు ప్రయాణంలో నీకు చెల్లిస్తానని చెప్పి పరామర్శించి వెళ్ళిపోయాడు. వీళ్ళ ముగ్గురులో ఎవరు పొరుగువాడు అని చెప్పి యేసుప్రభువు మరలా ఆ ఉపదేశకుడికి ప్రశ్న వేశాడు. హల్లెలూయా. ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుడు సరిగ్గా చెప్పాడని తెలుసా? సమరీయుడు అని. హల్లెలూయా. చరిత్ర చెప్పండి. అప్పుడు యేసయ్య ఏం చెప్పాడు తెలుసా? నువ్వు కూడా అలాగే చేయన్నాడు. చరిత్ర చెప్పండి. నువ్వు కూడా అలాగే చేయండి. ఇక్కడ కూడా దేవుడు మనతో మాట్లాడుతాడు. యెరికో చాలా దిగువ పట్టణం. యెరూషలేముకి 2 తాడు చెట్లు కింద ఉన్న పట్టణం. యెరూషలేమేమో ప్రాకారాలు కలిగిన పట్టణం. యెరికో గురించి ఎలీషా దగ్గరికి యెరికో ప్రజలు వస్తారు. మీకు గుర్తుందా? చోదెత్తలు అయ్యా, యెరికో రమ్యమైన పట్టణం, ఈత చెట్టులు కలిగిన పట్టణం, కానీ దానిలో నీరు నిస్సారమైనది, విషం ఉన్నది. నిస్సారమైన నీరు, విషమున్న నీరు. అది నీరు ఉపయోగం లేదు, నిరుపయోగమైన నీరు. హల్లెలూయా. చోదెత్తలు చెప్పండి. యెరికో పట్టణం గురించి అప్పుడు ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు ఎలీషా అక్కడ అద్భుతం చేసినట్లుగా ఆయన చేసిన 18 అద్భుతాల్లో ఒక అద్భుతం మీరు చేతులు చెప్పండి. హల్లెలూయా. యెరికోలో ఏముంది? విషయం ఉంది. యెరికో దిగువ పట్టణం. ఇప్పుడు యెరూషలేము గురించి ఆలోచిస్తే యెరూషలేము ప్రాకారములు కలిగిన పట్టణం. యెరూషలేము దేవుని సన్నిధికి, దేవుని సహవాసానికి, పరిశుద్ధతకు, దేవుని వాక్యానికి సూచనగా మనకు కనబడతాం. హల్లెలూయా. ఈ వ్యక్తి ఇప్పుడు ఎక్కడి నుంచి అక్కడి దిగి వస్తున్నాడు? ఎక్కడి నుంచి అక్కడికి? యెరూషలేము నుండి యెరికోకి దిగిపోతున్నాడు. మనం పైనుండి పైకి వెళ్ళాలి, మహిమ నుండి మహిమ. హల్లెలూయా. చెప్పండి. మహిమ నుంచి అధిక మహిమలోనికి మనం వెళ్ళాలి. కానీ చాలా మంది భక్తిలో దిగజారుడు తనని చూస్తాం, చల్లారిపోతారు. రోజు రోజుకి క్రమంగా చల్లారిపోతారు. ఫ్రైడే ప్రేయర్, రోగాలు ఉన్నప్పుడు, దెయ్యాలు ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు అన్ని పనులు మానుకుని వస్తావు. క్రమక్రమంగా కుదరదు బ్రదర్ అంట. ఎందుకని? చల్లారిపోతుంది. దేవుని సన్నిధి, దేవుని క్రమం. హల్లెలూయా. ఒకప్పుడు లేవా బాధలు, ఇప్పుడే వచ్చేసినాయా? ఒకప్పుడు ఎందుకు వచ్చా, ఇప్పుడు ఎందుకు రావట్లా? విషయం ఏంటంటే సుత్తి లేకుండా స్టడీ చెప్పండి, చల్లారిపోయింది. నిన్ను నువ్వు కాంప్రమైజ్ చేసుకోవడానికి, నిన్ను మోసం చేసుకోవడానికి ఏమంటే తెలుసా? నేను ఇంటికాడ వాక్యం చదువుకుంటున్నాను కదా, నేను ప్రార్థన చేసుకున్నాను కదా, ఫ్రైడే ప్రేయర్కి వెళ్ళకపోతే ఏమైంది, ఆదివారం ప్రేయర్కి వెళ్ళకపోతే ఏమైంది, టైంకి వెళ్ళకపోతే ఏమైంది? స్వపరీక్ష చేసుకోండి. మీ హృదయం నుంచి దేవుడు మాట్లాడతాడు. సరి చేసుకోండి. హల్లెలూయా. కొంతమంది అంతా నాకు తెలుసు అన్నట్టుగా కూర్చుంటారండి. మీకోసమే దేవుడు మాట్లాడుతున్నాడు. అంతా నాకు తెలుసు, సేవకుడు చేసే వాక్యం అంతా నాకు తెలుసు.
నీతోనే దేవుడు చెప్తున్నాడు, నీకు బుద్ధి కలగడానికే చెప్తున్నాడు. హల్లెలూయా. యెరికో దిగువ పట్టణం పాపానికి సూచనగా, బలహీనతకు సూచనగా ఉంది. చూడండి, ఈ వ్యక్తి యెరూషలేము ప్రాకారం కలిగిన పట్టణంను వదిలిపెట్టి దేవుని సన్నిధిని, దేవుని మహిమను ఉన్న పట్టణాన్ని విడిచిపెట్టి యెరికోకి దిగొస్తున్నాడు, దిగిపోతున్నాడు. ఆత్మీయతలో దిగిపోతున్నావా? ప్రార్థనలో దిగిపోతున్నావా? వాక్యం ఒకప్పుడు బాగా చదివేవాడు ఇప్పుడు ఏమైంది సార్? వాక్యం చదవడానికి అసలు టైం ఏమి ఉండట్లేదు బ్రదర్ అంటే. హల్లెలూయా. చర్చికి ఎందుకు రావు బ్రదర్? సమయానికి ఎందుకు రావు అంటే, అన్నయ్య మెలకు రావట్లేదు. ఊరు వెళ్ళాలంటే బ్రదర్, ఫంక్షన్కి వెళ్ళాలంటే అండి మెలకు వస్తుందండి. ఇదే భక్తిలో చల్లారిపోవడం అంటే. పైకి భక్తి కలిగిన వారు వాళ్ళే ఉంటూ శక్తిని ఆశ్రయించిన వారంటే ఈ గుంపే. మనతోనే దేవుడు మాట్లాడుతున్నాడు, ఇక్కడ ఉన్న వారితోనే ప్రభు చెప్తున్నాడు, మారు మనసు పొందు. హల్లెలూయా. ఎవరికి ఏమీ తెలియదు. వాక్యం ఎప్పటికప్పుడు కొత్తగా దేవుడు మనతో మాట్లాడతాడు. నేర్చుకోవాలి, సరి చేసుకోవాలి. దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం చెవియొగ్గి విని భయముతో మన బ్రతుకును మార్చుకోవాలి, కట్టుకోవాలి. లేకపోతే చాలా కష్టం, ఒక దినాన్ని సిగ్గుపడతాం. హల్లెలూయా. చెల్లెతలే చెప్పండి, గట్టిగా చెప్పండి. యెరికో అనగా అర్థమేంటో తెలుసా? చేతులెత్తలే చెప్పండి. యెరికో అనగా దిగిపోవటం, మరొక అర్థం సువాసన. యెరికో అనగా సువాసన, కానీ నిజంగా సువాసన ఉందా? యెరికోలో ఉన్న నీరంతా నిస్సారమైన నీరు, విషం. యెరికో ప్రజలే వచ్చి ఎలీషాకు మొర్ర పెట్టుకున్నారు, మా ఊర్లో విస్తారమైన ఈత చెట్లు, ఈత పొలు, సుందరమైన పట్టణం, కళ్ళకి మంచిగా ఇంపుగా కనపడే రమ్యమైన పట్టణం, కానీ నీరు విషమమయం. నీరు ఎక్కడికి పారితే అక్కడ చెట్టు చచ్చిపోతుంది, విషం ఉంది. మా నీటిలో విషం ఉంది. హల్లెలూయా. పేరేమో సువాసన, యెరికో అనగా సువాసన. యెరూషలేము నుండి, ప్రాకారం కలిగిన పట్టణం నుండి సువాసన అనే మాయలోనికి, పాపం అనే మాయలోనికి, లోకంలోనికి దిగిపోతున్నాడు. వాక్యమేమో లోకమును ప్రేమించొద్దు, లోకంలో ఉన్న వాటిని ప్రేమించొద్దు. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జోగుడము, ఇవి తండ్రి వల్ల కలిగినవి కాదు అన్న వాక్యం చెప్తుంది. లోకమును ప్రేమించొద్దు, లోకంలో ఉన్న వాటిని ప్రేమించొద్దు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? లోకంలో ఉన్న ఆచారాలు, సాంప్రదాయాలు, లోకంలో ఉన్న కులాలు, గజ్జులు, ఇవేమీ వాక్యానికి సంబంధించింది కాదు. ఎందువల్ల నీ పొరుగు అని ప్రేమించు అన్నది వాక్యం. నీ శత్రువుల కోసం ప్రార్థించమన్నది వాక్యం. ప్రభుత్వాల కోసం ప్రార్థించమన్నది వాక్యం. హల్లెలూయా. అగ్నిలో నుండి కొందరు లాగమని చెప్తుంది వాక్యం. కొంతమంది పాస్టర్స్ కి పైన బోర్డులు పెడుతున్నారు, ఇది కాపుల చర్చి, ఇది ఎస్సీల చర్చి, ఇది ఎస్టీల చర్చి, ఇది బీసీల చర్చి. వాళ్ళే రావాలి, ఇంకా వేరే వాళ్ళు రాకూడదు. నేను నిజంగా చెప్తున్నాను, ఆ పాస్టర్ గారు నరకానికి వెళ్తాడు, దాంట్లోనికి వెళ్ళే విశ్వాసులు నరకానికి వెళ్తారు. నీ జీవితంలో కులమే చావనప్పుడు ఇంకా క్రీస్తుని ఏం అర్థం చేసుకున్నావు? నీ బ్రతుకులో కులమే చావనప్పుడు, నీ జీవితంలో నీ పొరుగువాన్ని ప్రేమించలేని స్థితి ఉన్నప్పుడు ఇంకా యేసుని ఏం అర్థం చేసుకున్నావు? నువ్వు అబద్ధికుడు కదా, నువ్వు బోధించకపోతే అబద్ధం కదా, నువ్వు వినే మాటలు అబద్ధం కదా. తెలియజెప్పండి. చాలా చోట్ల ఈ రోత ఉంది, చాలా సంఘాల్లో ఈ రోత ఉంది. ఇన్ఫాక్ట్ చాలా మంది మీద పడుతుంది. హల్లెలూయా. తెలియజెప్పండి. యెరూషలేము నుండి దిగి వస్తున్నాడు ఎక్కడికి? సువాసనలోనికి. ఏ సువాసన? పాపము, లోకము, ఆచారాలు, సాంప్రదాయాలు, కులాలు, వాస్తులు. పెళ్లిలో ఎన్ని చేస్తావు? ఒక మనిషి చనిపోతే సమాధి కార్యక్రమానికి ఎన్ని చేస్తావు? హల్లెలూయా. వాక్యములో లేనివన్నీ తగిలిస్తావు. ఎవరైనా ఒక పాస్టర్ గారు వాక్యంలో లేనివి చెప్తే నువ్వు వెళ్ళి నిలబడి, ఇది వాక్యంలో లేదు కదా, ఎక్కడి నుంచి మీరు దీన్ని తీసుకొచ్చారు, ఏ రెఫరెన్స్ ఆధారంగా, ఏ వాక్యం ఆధారంగా ఇది మీరు చేయగలుగుతున్నారు, నాకు దయచేసి చెప్పండి అనండి. అప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా? ఇది వాక్యంలో లేదు, ఫస్ట్ నాటి నుండి మన పూర్వీకుల నుండి పాస్టర్లు అందరూ అలా చేసుకుంటూ వస్తున్నారు కదా, వాళ్ళు చేసింది మనం కొనసాగిస్తున్నాం అంతే అంటారు. దీనికి మించిన మరొక మాట చెప్పలేరు. అలా వాళ్ళు తెలియక చేశారు, నువ్వు తెలుసుకోవాలి కదా, నువ్వు తెలుసుకుని చేయాలి కదా. వాళ్ళు చేసినట్లు మనం చేస్తే వాళ్ళకి మనకి తేడా ఏముంటది? అలా తల్లి చెప్పండి, గట్టిగా చెప్పండి. ఈరోజు నువ్వు దిగిపోతున్నావా? జారిపోయావా? సువాసనలో ఉన్నావా? లోకంలో ఉన్నావా? పైకి భక్తి కలిగిన వారు వాళ్ళే, పరిశుద్ధుల వాళ్ళు ఉండి
లోపల శక్తి, అభిషేకము, నడిపింపు లేని వారు వాళ్ళు ఉంటే ఈ దినము మనతోనే ప్రభు చెప్తున్నాడు, మీరు మారు మనసు పొంది మీలో వాక్యము సమృద్ధిగా నివసింపనేది. అబ్రహాముతో పాటు ఉన్నప్పుడు లోతుకి ఏ లోటు లేదు. అబ్రహామేమో ఎత్తైన స్థలం మమ్రే పట్టణాన్ని కోరుకుంటే, లోతేమో రమ్యమైన కళ్ళకి పచ్చగా ఉన్న యొర్దానుకు దిగువన ఆనుకుని ఉన్న సొదొమ గొమొర్రాను కోరుకున్నాడు. లోతేమో అబ్రహాం ఎత్తైన స్థలంలో మమ్రేలో ఉన్నాడు. ఆయన మమ్రేలో నివాసం ఉన్నాడు. ఎత్తైన స్థలం, అది ప్రాకారం కలిగిన స్థలం. యెరూషలేము ప్రాకారం కలిగిన స్థలం. యెరూషలేములో ఎందుకు కొట్టబడలేదు ఇతను? యెరూషలేములో దొంగలు ఎందుకు దొరబడలేదు? యెరూషలేములో ఇతని వస్త్రాలు ఎందుకు పేగబడలేదు? ఇతను కొనప్రాణంతో ఎందుకు కొట్టబడలేదంటే యెరూషలేములో దొంగలకు చోటు లేదు, దేవుని సన్నిధిలో చోటు లేదు దొంగలకి. ఎందుకని తెలుసా? యెరూషలేము ప్రాకారం కలిగిన పట్టణం. ప్రాకారములు దేనికి సూచన? దేవుని కాపుదలకు సూచన, దేవుని అభిషేకానికి సూచన, ఇంకా బాగా చెప్పుంటే దేవుని అధికారానికి సూచన. ప్రాకారము కలిగిన పట్టణం యెరూషలేము అయితే, యెరికో నాశనముకు మార్గము ఉన్న పట్టణం. ప్రాకారము కలిగిన పట్టణం, దేవుని చేతిలో ఉన్న వ్యక్తి, యెరూషలేములో ఉన్న వ్యక్తి, దేవుని సావాసంలో ఉన్న వ్యక్తి యెరికో అనే లోకంలోనికి, లోకం అనే సువాసనలోనికి లాగబడ్డాడు. ఈరోజు చాలా మంది అంటే ఎక్కువ గంటలు ప్రార్థన చేసేవారు, ఉపవాసం ఉండేవారు. అయ్యో నా భర్త, నా బిడ్డలు, నా కుటుంబం, నా సంఘం, లోకం అని ప్రార్థించేవారు. ఈ రోజున ఆఖరికి నిన్ను గురించి నువ్వు ప్రార్థన చేసుకునే స్థితే కోల్పోయావు. శక్తి లేని వారుగా. వాక్యం తెలుసు, ప్రార్థన ఎలా చేయాలో తెలుసు. మైకిస్తే గంట ప్రసంగం చేస్తావు, 2 గంటలు చేస్తావు, ఆరాధన చేస్తావు, అది చేస్తావు, ఇది చేస్తావు, ఏదైనా చేస్తావు, అన్నీ తెలుసు నీకు. కానీ లోపల శక్తిని ఆశ్రయించని బలహీనతలోనే ఉన్నావు. హల్లెలూయా. చేతులు చెప్పండి. సొదొమ గొమొర్రాని ఆశ్రయించాడు ఎవరు? లోతు. చేతులు చెప్పండి. అబ్రహాముతో పాటు ఉన్నావు. ఎత్తైన ప్రాకారాలు కలిగిన పట్టణాలకు నువ్వు వెళ్ళాలి. ఎక్కడికి వచ్చావు? యొర్దానుకు ఆనుకుని ఉన్న ఏ పట్టణం అది? సొదొమ గొమొర్రా. హల్లెలూయా. దేవుని దృష్టిలో అది ఉంది. మరి పాపమును గురించి ఆల్రెడీ దేవుడు కంప్లైంట్ చేస్తున్నాడు, ఫిర్యాదులు చేస్తున్నాడు, దూతలు పంపిస్తున్నాడు. దేవుని కోపానికి గురయ్యే పట్టణంలోకి వెళ్ళాడు. యెరికో ఏముంది? ఆ రోజు నయ్యో మీ కష్టం వచ్చిందని మోయాబీల పట్టణానికి వెళ్ళి నష్టపోలేదు. ఈరోజు చాలా మంది లోకంలోనికి వెళ్ళి లోకంలో ఉన్న వాటన్నిటిని వాళ్ళు పొత్తులు పెట్టుకుని, లోకంలో ఉన్న వాటన్నిటిని ఇంట్లోకి తెచ్చుకుని చాలా మంది శపించబడిన వారికి మారుతున్నారు. మీ పిల్లలకు మీరేం నేర్పుతున్నారో, మీరేం నేర్చుకుంటున్నారో అది మీకే తెలియదు. హల్లెలూయా. సిస్టర్, బ్రదర్, ఆలోచించండి. ఈ దినాన మన మనస్సాక్షి మన మీద నేరారోపణ చేస్తుంది. ప్రభు చెప్తున్నారు, మిమ్మల్ని మీరు స్వపరీక్ష చేసుకోండి. అప్పులు ఉన్నాయా, కష్టం ఉందా, వ్యాధి ఉందా, రోగం ఉందా, బాధ ఉందా? ఇవేమీ కాదు బ్రదర్ పరలోకానికి ఆటంకం. ఆఖరికి కురుపుల్ని కుక్కలు నాగుతుంటే కుక్కను కూడా తోలలేని దుష్టస్థితిలో ఉన్న నిరుపేదైన లాజరే పరలోకానికి వెళ్ళి అబ్రహాముడిలో కూర్చోండి. నువ్వు నేను కూడా వెళ్ళాలి. అప్పు, వ్యాధులు, కష్టాలు, రోగాలు ఇవేమీ ఆటంకం కాదు. పరలోకానికి ఆటంకం పాపము, ఈ లోక మర్యాదలే. లోక మర్యాదను అనుసరిస్తున్నావేమో, లోక మర్యాదలతో నువ్వు వెళ్తున్నావేమో. యెరికోకు దిగిపోయినట్లుగా ఆ వ్యక్తి దొంగిలించబడ్డాడు. అపవాది ఎవరిని దొంగిలిస్తాడు? వాక్యం ఎవరిలో ఉండదో వారిని దొంగిలిస్తాడు. హల్లెలూయా. చెప్పండి అందరూ. వాక్యం ఎవరిలో ఉండదో వారిని దొంగిలిస్తాడు. గుండె మీద చేపెట్టుకుని నీలో వాక్యం ఉందో ఆలోచించుకో. ఇక్కడ కాదు, మీరు ఇంటికి వెళ్ళక ఆలోచించుకో. ఈ ప్రసంగాన్ని మరలా తెరిచి మీరు మరలా నెమరమే తెరిచి మరలా పరీక్ష చేసుకోండి. ఈ వాక్యం నిజంగా నాలో ఉందా? అపవాది నన్ను శోధిస్తున్నప్పుడు, అపవాది నన్ను గలిబిలి చేస్తున్నప్పుడు, అపవాదిపై నేను విజయాన్ని పొందగలుగుతున్నాను, ఆ శోధన పైన జయం పొందగలుగుతున్నాను. జయము పొందగలుగుతున్నావు, కుడికి ఎడంకి త్రొట్లెళ్ళపోవట్లేదు, ఖచ్చితంగా నిలబడగలిగావు అంటే 100% వాక్యం నీలో ఉంది. వాక్యం ఆధారంగా నువ్వు బ్రతుకుతున్నావు. నీకు నీ ఇంటికి యజమానుడు పరిశుద్ధాత్మ దేవుడు అవుతాడు. ఓకే. ఒకవేళ చిన్న శోధనలో కూడా పడిపోయి అప్పుడుకప్పుడు తొందరపాటు మాటలు, కోపపడిపోయి మాటలు, అవిశ్వాసపు మాటలు,
మాట్లాడకూడని మాటలు, వినకూడని మాటలు, చెప్పకూడని మాటలు. హల్లెలూయా. కోపం వస్తే తిరగదండి. ఏది పడితే అది మాట్లాడతాం, ఏది పడితే అది చేస్తాం, ఎలా పడితే అలా మాట్లాడతాం. ఒక్క మాట నీ భక్తి స్ట్రాటజీని చూపిస్తుంది. నువ్వు ఎలాంటో నీ బ్రతికి ఎలాంటిదో ఒక్క మాట నిరూపిస్తుంది. అన్నవాడు ఒక్క మెతికి ఇలా పితుకుతారు చూసావా, అలాగా నీ ఒక్క మాట నీ స్ట్రాటజీని చూపిస్తుంది దేవుని ముందు, నీ స్థితిని చూపిస్తుంది దేవుని ముందు. నువ్వు ఎలాంటి దేవుని వాక్యం చూపిస్తుంది. అద్దం ముందు నిలబడినప్పుడు నీ ప్రతిబింబం యాజ్ ఇట్ ఈజ్ గా ఎలా కనబడుతుందో నీ మాట, నీ ప్రవర్తన, నీ స్థితి, నీ బ్రతుకును దేవుని ముందు చూపిస్తుంది. జాగ్రత్త. హల్లెలూయా. సంసోను తిమ్నాతుకు దిగిపోయాడు. ఎక్కడ ఉండాల్సిన వాడు? దేవుని సన్నిధిలో ఉండాల్సిన సంసోను దెలీలా పరిచయంగా తిమ్నాతుకు పోతాడు. ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. చలే తెలియజెప్పండి. తిమ్నాతులు నీకేం పని? ఫిలిస్తీన్ల స్థలాల్లో నీకేం పని? ఫిలిస్తీన్ల మార్గాలు నీకేం పని? రాజమార్గంలో ఉండాల్సినవి శత్రువుల మార్గంలోకి ఎందుకు వెళ్ళావు? యెహోవా సన్నిధిలో మొరపెట్టాల్సిన వాడివి, దేవుని బలిపీఠం కాడ ఉండవలసిన వాడివి. తిమ్నాతులో నీకేంటి పని? దెలీలాతో నీకేంటి పని? ఫిలిస్తీన్ల స్త్రీతో నీకేంటి సంబంధం? తల్లిదండ్రులు హెచ్చరించారు, విన్నాడా? త్వరగాడు కదా, మింగేసింది సాతాను. ఎవరిని మింగుదామని గర్జించి సమవలే. ఎప్పుడైతే దేవుని సన్నిధిని మరిచి, దేవుని ఆత్మను మరిచి, దేవుని పరిశుద్ధ స్థలాన్ని మరిచి, ఎప్పుడైతే హల్లెలూయా దెలీలాతో ప్రయాణం చేస్తున్నాడో అపవాది మింగటం ప్రారంభించాడు. సంసోను లాంటి బలాఢ్యుడు ఒక స్త్రీ వ్యామోహంలో పెట్టి సంసోనులో ఉన్న బలమంతలను దొంగిలించాడు. ఆడు దొంగ. హల్లెలూయా. అబద్ధికుడు, అబద్ధములకు జనకుడు, ఆడు దొంగ అని చెప్పి వాక్యం చెప్తుంది. సాతాను దొంగ. ఆడు దోచుకుపోతాడు. మెలుగుగా లేకపోతే ఆడు దోచుకుపోతాడు. యజమానుడా, నువ్వు ఇచ్చిన విత్తనాలు గురుకులు ఎందుకు వచ్చినాయి? నువ్వు మంచి విత్తనాలు లేదా? అది ఎవడో పనో యజమానుడికి తెలుసు. అరే, నేను మంచి విత్తనాలు ఇచ్చా, కానీ గురుకులు ఎందుకు వచ్చాయి, ఎలా ఏర్పడే నాకు తెలుసు. మీరు కంగారు పడొద్దు. వాటిని లాగేమా వేరు చేయమంటే వద్దొద్దు. పొరపాటున గురుకులతో పాటు మీరు గోధుమలు కూడా, మంచి వాటిని కూడా పెరిగి వేస్తారు. కోత దినం వరకు అలాగే ఉండు నువ్వు, తీర్పు దినం వరకు వాటిని అలాగే ఉండు నువ్వు. వాటి పంట నేను కోస్తా. మంచి వాటిని కొట్లలో చేరుస్తాను, గురుకులన్నిటిని తగలబెడతాను. అదే తీర్పు. హల్లెలూయా. ఈరోజు వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. ఈ వాక్యాన్ని కూడా విమర్శ అనుకుంటే, గద్దింపు అనుకుంటే, తిరస్కరణ అనుకుంటే, పగబెట్టి మాట్లాడుతున్నాడు దైవజనుడు అనుకుంటే, నీ జీవితాన్ని ఎవ్వడో బాగు చేయలేడు, నీ ఇంటిని ఎవ్వడో బాగు చేయలేడు కదా. హల్లెలూయా. చదివే తల్లి చెప్పండి. శక్తి లేని వారుగా మనం ఉండకూడదు. సంసోను దేవుని సన్నిధిలో ఉండాల్సిన వ్యక్తి, దేవుని సన్నిధిలో ప్రార్థించాల్సిన వ్యక్తి, దేవునితో మాట్లాడాల్సిన వ్యక్తి తిమ్నాతుకి ఎందుకు వెళ్ళిపోయాడు? తిమ్నాతు ఫిలిస్తీన్ల పట్టణం, దెలీలా నివసిస్తున్న పట్టణం తిమ్నాతు. ఏం పని నీకు? లోకంలో నీకేం పని? లోకాచారాలతో నీకేం పని? సినిమా హాల్ కాడ నీకేం పని? త్రాగుబోతులు కాడ నీకేం పని? బ్రాందీ షాపులు కాడ నీకేంటయ్యా పని? జబర్దస్తులు షోలు కాడ నీకేంటమ్మా పని? ముసలమ్మ ముచ్చట్లో చెప్పుకునే కాడ నీకేంటి పని? నీకేమైనా దురద చెవులు ఉన్నాయా? దురద చెవులు కలిగిన వారు, లోకంలో ఉన్నవారు, దేవుని ప్రేమ ఎరగిన వారు, శక్తిని ఆశ్రయించిన వారు ఉండాల్సిన స్థలాలు అవి. నీవెక్కడుండాలి? మహోన్నతుడైన దేవుని సన్నిధిలో ఉండాలి. ప్రార్థన గదిలో ఉండాలి. ప్రార్థన చేస్తూ ఉండాలి. ఎర్లీ మార్నింగ్ లేచి మీరు ప్రార్థన, దేవదూతలు వచ్చి మీ వినికిడిని వినాలి, మీ మొర్రలను వినాలి. నువ్వు ఉండాల్సిన స్థలం ఎక్కడ? నువ్వు ఎక్కడ ఉంటున్నావు? నువ్వు చేయాల్సిన పనులేంటి? నువ్వు చేసేదేంటి? నువ్వు మాట్లాడాల్సిన మాటలేంటి? నువ్వు మాట్లాడేదేంటి? ఈరోజు దేవుడు నీతో మాట్లాడతలేదా? బ్రదర్ సిస్టర్, దేవుడు నీతో మాట్లాడతలేదా? చేయలేదలే చెప్పండి, కొద్దిగట్టిగా చెప్పండి. హల్లెలూయా. తిమ్నాతుకి దిగిపోయాడండి సొలొమోను. సంసోను తిమ్నాతులో నీకేంటయ్యా పని? తిమ్నాతు బ్రదర్ మనోడికి ఇచ్చాను, బ్రదర్ తమ్ముడికి ఇచ్చాను. హల్లెలూయా. నేను తర్వాత ఇస్తానులే. ఓకే. తిమ్నాతుకి ఏంటి పని?
సంసోన్ ఎక్కడున్నావు? తిమ్నాతులో ఉంది. ఎందుకు వెళ్ళావు? అక్కడ ఢిల్లీలో ఉంది. హలో, ఏం పని? గ్యాస్ ఎక్కడికి వెళ్ళావు? ఎందుకు? హామాన్ వెంట పరిగెత్తావు. నువ్వు ఎక్కడ ఉండాలి? ఎక్కడికి వెళ్ళావు? ఇది సమయమా? ఏమైంది? పరిచర్లో ఉండాల్సిన గేహజీ ఏలియా తర్వాత ఎలీషా తర్వాత గేహజీ. కానీ గేహజీ ఉన్నాడా? ఎక్కడున్నాడు? శాపగ్రస్తమైన స్థలంలో ఉన్నాడు, శపించబడే స్థలంలో ఉన్నాడు, లోకంలో ధనాన్ని సంపాదించుకునే జాబితాలో ఉన్నాడు. దేవుని కోసం నిలబడనిసిన గేహజీ డబ్బు వ్యామోహంలో పడ్డాడండి. హల్లెలూయా. ఈరోజు నువ్వు నిలబడిన స్థలం ఏంటో నాకు తెలియదు. చదివితే చెప్పండి. 1 పేతురు పత్రిక 2:9 చాలా స్పష్టంగా చెప్తాను. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము. చదివితే చెప్పండి. పరిశుద్ధ జనము, రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తు. అనేక మాటలు అక్కడ ఉన్నాయి. దేని నిమిత్తం? దేవుని గుణాతిశయములు ప్రచురించే నిమిత్తం. ఈరోజు ప్రచురిస్తున్నామా దేవుని గుణాతిశయాలు? ప్రచురించాలంటే ముందు మన జీవితంలో ఆ గుణాతిశయాలు ఉండాలి. చదువులో తల్లి చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ చెప్పండి. ఆదికాండం 2:7 మట్టితో మనల్ని చేశాడండి. మట్టితో నిర్మించాడు. ఆదికాండం 2:7 ప్రకారం మట్టి కానీ విలువ ఉంటుందండి. కాళ్ళ కింద ఉన్న మట్టి అండి. మట్టి మీద నడుస్తాం మనం. మట్టి విలువ లేని మట్టితో దేవుడు మనల్ని చేసి మహిమాన్వితమైన తన ఆత్మను మనల్ని ఉంచాడండి. హల్లెలూయా. దీనికి ఎగ్జాక్ట్ ఆన్సర్ ఆదికాండం 2:7 ఆన్సర్ సమాధానం 1 కొరింథీ పత్రిక 15 45-47 వచనాలు ఉంటుంది. 45, 46, 47 వచనాల్లో మనకు కనబడుతుంది. 1 కొరింథీ పత్రిక 15 47 వచనం ఒకటి చదవండి. మొదటి మనుషుడు భూ సంబంధమైన మట్టి నుండి పుట్టినవాడు. రెండవ మనుషుడు అతి విషయం. హల్లెలూయా. విలువలేని మట్టి శరీరంలోనికి పరలోకంలో నుండి దిగి వచ్చిన యేసు మనకు వచ్చారు. నశించిన దాన్ని వెతక రక్షించడానికి ఆయన వచ్చాడు. హల్లెలూయా. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచాడు. పాపములో నుండి పరిశుద్ధతలోనికి మనల్ని పిలిచాడు. శాపములో నుండి ఆశీర్వాదంలోకి మనల్ని పిలిచాడు. అందుకనే మనం ఇందాక చదువు 1 పేతురు 2:9 క్రీస్తు గుణాతిశయములు ప్రచురించే నిమిత్తము మీరు ఏర్పరచబడిన వంశము, పరిశుద్ధ జనాంగము, రాజులైన యాజక సమూహము. ఏమండి? ఇదేంటి మన స్ట్రాటజీ, ఇది మన స్థితి, ఇది మన అధికారం. దెయ్యములతో ఆడుకోవాలి మనం. దెయ్యముకు ఆజ్ఞాపించాలి, పరిస్థితులకు ఆజ్ఞాపించాలి, స్థితిగతులకు ఆజ్ఞాపించాలి. ఆజ్ఞాపించాల్సిన మనం వాటి ముందు తోలుబొమ్మల్లాగా తైతక్కలాడుతున్నాం. హల్లెలూయా. రోగములు నీ ముందు నిలువలేవు, వ్యాధులు నీ ముందు నిలవలేవు, దెయ్యపు శక్తుల ముందు నిలబడి, చాతబడి శక్తుల ముందు నిలబడలేవు. హల్లెలూయా. ఎందుకని? వాటన్నిటిని శాసించే మహోన్నతుడైన యేసు నామములో మనం అధికారంతో ఆజ్ఞాపించవలసిన స్థితి మనది. ఈ స్థితిలో నుండి ఎక్కడికి వెళ్ళావో తెలుసా? ప్రభువా స్వస్థపరచు, ప్రభువా బాగు చేయ, ప్రభు నడిపించు, అది చేయొచ్చు. ఈ స్థితి అది కాదు. ఆజ్ఞాపించాల్సిన స్థితి లేదు. ఎక్కడికి దిగిపోయావు? దేవుని శక్తి తెలియని వారు అడుక్కుంటారు, ప్రభువా ప్రభువా నువ్వు ఆయన కుమార్తె, ఆయన కుమారుడు అయ్యా. మత్తయి సువార్త 28 ప్రకారం ఆయన అధికారాన్ని నువ్వు పొందావు. ఆయన శిష్యులుగా నువ్వు ఉన్నావు. ఎక్కడ దిగిపోయావు? నువ్వు ఏ స్థితికి దిగిపోయావు? మెలకు ఉందా? తెరవబడుతున్నావా కళ్ళు? ఎలాంటి శక్తితో నింపబడిన దానివి, నింపబడిన వ్యక్తి నువ్వు. ఈరోజు ఎంత చల్లారిపోయావు, ఎంత కోల్పోయావో తెలుసు. ఈరోజు అపవాది ఎంత దొంగిలించాడో నీకు తెలుసు. ఈ వ్యక్తి వస్త్రములు దొంగిలించి, కుళ్ళబడిచి, కొట్టి, కొరప్రాణంతో పడవేసినట్లుగా ఈరోజు చాలా మంది కుటుంబాలు ఎలాగే పడవేయబడ్డాయి. కుటుంబాల్లో సమాధానం లేదు, స్వస్థత లేదు, నెమ్మది లేదు, చేతికొచ్చిన పిల్లల మాటలు వినటలేదు. ఎందుకు నీ పిల్లల మాట వినట్లేదంటే నీ ఇంట్లో వాక్యం లేదు, నీ జీవితంలో వాక్యం లేదు, నీ బ్రతుకులో దేవుని భయం లేదు. అందుకనే నీ జీవితంలో దేవుని మహిమను చూడలేకపోతున్నాం. చేతులు తెలియజెప్పండి. సమయం ప్రకారం వాక్యాన్ని ముగిస్తున్నాను. ఈ వాక్యాన్ని నేను మరలా వచ్చేవారం కంటిన్యూ చేయబోతున్నాను. చేతులు తెలియజెప్పండి. హల్లెలూయా.
కాబట్టి దేవుని వాక్యం మనలో నిలిచలేకపోతే మన జీవితంలో చాలా నష్టాలు జరుగుతాయి. ఈ మాటల్ని పరిశుద్ధాత్మ దేవుడు మన బ్రతుకులు స్థిరపరచుగాక. అందరు లేచి నిలబడతాం. ప్రభువా